హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ట్రైన్లో ఉన్నా, సో ఈ వీడియో మీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పబ్లిష్ అవుతుందో తెలియదు. సో అపాలజీస్ ఫర్ ద డీలే. బట్ ఇండియా కూడా కాస్త ఇబ్బంది పెట్టారు, టెన్షన్ పడ్డారు అండ్ కెప్టెన్ కాపాడిన కెప్టెన్ 162 ఎప్పుడైతే ఇండియా రీచ్ అయిపోయిందో, ఐ థింక్ చాలా మందికి డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. 160కి వెళ్లకుండా ఉండేంత వరకే ఆ డౌట్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే ఇండియా స్ట్రగుల్ పవర్ ప్లేలో 4 వికెట్లు పోయే తర్వాత 14 ఓవర్స్ తర్వాత 86 for 6 ఎంత స్కోర్ వస్తుంది ఏంట్రా పరిస్థితి అనుకుంటున్న సమయంలో కెప్టెన్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ వాంఖడేలో. అండ్ ఇండియా మ్యాచ్ గెలవడం మాత్రమే కాదు, వన్ విత్ కన్సిడరబుల్ మార్జిన్ కూడా. అండ్ మన రిక్వైర్డ్ నెట్ రన్ రేట్ కూడా 1+ లో ఉంది. కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ బిగినింగ్ అని చెప్పాలి బై ఆల్ మీన్స్. ఎందుకనేది లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్, ఇది ఎందుకు వండర్ఫుల్ బిగినింగ్ అంటే, బ్యాటింగ్ కొలాబ్స్ ఏదన్నా జరగాలి అంటే కనుక ఇప్పుడు జరిగిపోతేనే మేలు. ఏ సెమీఫైనల్లోనో ఫైనల్లోనో ఎట్లాంటి బ్యాటింగ్ కొలాబ్స్ జరిగిందంటే మొదటికే మోసం వస్తుంది. సో అలాంటి ఏవీ లేకుండా ఫస్ట్ మ్యాచ్లోనే అలాగే అండర్ డాగ్స్గా వచ్చిన యూఎస్ఏ చేతిలోనే ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయంటే ఇండియా విల్ అడ్జస్ట్ వాట్ ది సిరీస్. అండ్ యూఎస్ఏ వాళ్ళు భలే ప్లాన్తో భలే ప్రిపరేషన్తో వచ్చారు. ఆ స్కాల్క్విక్ కూడా అదే చెప్పాడు మా మధ్యలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. చాలా గట్టి హోంవర్క్ చేయాల్సి వస్తుంది, మేము ఎక్కువ క్రికెట్ ఆడడం కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవాలని. డీప్ కవర్ అభిషేక్ శర్మకి మొదటి బాల్కి పడ్డాడు. ఆ తర్వాత వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయడం, స్లోవర్ బాల్స్ వేయడం, ఇషాన్ కిషన్ ఇబ్బంది పెట్టడం. ఈవెన్చువల్లీ ఇషాన్ కిషన్ గాట్ అదే కైండ్ ఆఫ్ డెలివరీకి. అండ్ వెంటనే మళ్ళీ మీరు అక్కడ టకటక వికెట్ తీసేసుకున్నారు. తిలక్ వర్మ కొట్టాడు, అతను కూడా స్లో బాల్ వేశారు, పేస్ ఆఫ్ చేసేసారు, కొన్నిసార్లు రష్ చేసే విధంగా బౌలింగ్ వేశారు. అలీ వాస్ ఫెంటాస్టిక్, 148 km/h బాల్ కూడా వేసాడు అభిషేక్ శర్మకి. అండ్ ఆ తర్వాత స్కాల్క్విక్ చాలా అద్భుతమైన రీతిలో లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో 3 వికెట్లు తీయడం. సో ఇవన్నీ కూడా దే డిడ్ ఇట్ రైట్ యూఎస్ఏ. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ అసోసియేట్ నేషన్స్ రెండు బాగానే ఆడాయి. అంటే నెదర్లాండ్స్ కూడా బాగా ఆడింది, ఆల్మోస్ట్ దే వర్ విన్నింగ్ ఇట్. ఏ మాత్రం ఛాన్స్ లేని సిచ్యువేషన్, ఎందుకంటే కొలాప్స్ 22కి 6 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పాకిస్తాన్ అయిపోయింది, దర్ క్రూజింగ్ అలాంగ్ ఫర్ విక్టరీ అన్నప్పుడు అక్కడ వికెట్లు పడ్డాయి. వికెట్లు పడిన తర్వాత మళ్ళీ అగైన్ క్యాచ్ డ్రాప్ మ్యాక్స్ అవుతా పాకిస్తాన్ గెలిచేశారు. పాకిస్తాన్ అనుకున్నారు మేము ఓడిపోతాం, సంబరాలు చేసుకునే వాళ్ళు ఏమో ఇండియా వాళ్ళు ఓడిపోతున్నారు ఇక్కడ అని. బట్ సూర్య డిడ్ వెల్. బట్ పవర్ ప్లేలో 4 వికెట్లు పడిన తర్వాత ఐ సమ్హౌ ఫెల్ట్ అక్షర్ కూడా వాక్డ్ ఇన్ స్ట్రైట్ అవే దూబే ప్లేస్లో. ఎందుకంటే క్రైసిస్ మేనేజర్ అప్పుడు కూడా అక్షరే కదా, ఎందుకు దూబే వచ్చాడని అర్థం కాలేదు. ఆ తర్వాత రింకు వచ్చాడు, రింకు ప్లేస్లో కూడా అక్షర్ వచ్చి ఉంటే, అక్షర్ అక్కడ కొంచెం 5-6 ఓవర్లు కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే కనుక రింకు అండ్ హార్దిక్ కూడా ఫినిష్ ఇట్ ఆఫ్. రింకు వచ్చాడు, రింకు కుడ్ నాట్ టైమ్ అ సింగిల్ బాల్. హార్దిక్ వచ్చాడు, బాల్ 4 కొట్టాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, బాగా కొట్టాడు, స్ట్రైట్ ఫీల్డర్ కొట్టాడు. సో ఇట్ వాస్ నథింగ్ గోయింగ్ దర్ వే. ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం అక్కడ ఇతను కూడా అవుట్ అయిపోయాడు, మన అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు, స్వీప్ షాట్ కొట్టిపోయి అతను అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ అవుట్ అయిపోయి హర్షదీప్ సింగ్ని పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ ఆడిపోయా. తన అమ్మాయి జీవితం అసలు అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి అది. ఎందుకంటే ఆ స్వీప్ షాట్స్ కానీ, ఆ స్కూప్ షాట్స్ కానీ, ఆడిన విధానం కానీ, ఇట్ వాజ్ ఆల్ ఫెంటాబులస్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి. అండ్ ఇట్ వాస్ ఎ ప్రెషర్ నాక్. చాలా మంది డిస్మిస్ చేసేయచ్చు యూఎస్ఏ కదా అని. ఈ పిచ్ వాస్ ఎ ట్రికీ వికెట్. ఇది ఎప్పుడో వాడిన వికెట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వాడుతున్నట్టు కొంచెం గ్రాస్ కూడా ఎక్కువ లే చేశారు. అండ్ సూర్య వాజ్ రైట్ అట్ ద టాస్. డ్యూ రాదు, కొంచెం బ్రీజ్ ఉందని చెప్పాడు, స్వింగ్ సహకరిస్తుందని చెప్పాడు. బాల్ డిడ్ నాట్ కమాండ్ టు ద బ్యాట్ ఇనిషియలీ. తర్వాత కూడా రాలా, యూఎస్ఏ ఆడుతున్నప్పుడు కూడా రాలా. బట్ అడ్జస్ట్ చేసుకునే విధానం, బాల్ సరిగ్గా బ్యాట్ మీదకి రాకపోయినా కూడా బిహైండ్ ద స్క్వేర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద రన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టాడు అంటే కనుక దట్ షోస్ హిస్ టాలెంట్. అండ్ సౌరభ్ నేత్రవాల్కర్ ఎవరైతే మహారాష్ట్ర నుంచి యూఎస్ఏ వెళ్ళిన వాడే, 2012 ఇండియాకి ప్రాతినిధ్యం వహించి అండర్-19 వరల్డ్ కప్లో అతను బాగా గట్టి కొట్టారు. 2 overs where he gave away 20+ runs, 20 and 20. సూర్యకుమార్ యాదవ్ పాగబట్టి కొట్టాడు అతను. అండ్ దానివల్ల ఏమైపోయిందంటే ఇండియాకి రావాల్సిన పుష్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫర్ యూఎస్ఏ, అలీ ఖాన్ నీ గాట్ స్టక్. దాని తర్వాత ఒక గ్రోయిన్ ఇంజరీ అనేది అయింది అతనికి. అతను వచ్చున్నా కూడా మహా అయితే ఒక 5-10 రన్లు తేడా వచ్చేదేమో కానీ ఇండియా వుడ్ హావ్ డెఫినెట్లీ క్రాస్ 150 ఈవెన్ ఇఫ్ అలీ వాజ్ దేర్. ఎందుకంటే సూర్య అలాంటి ఫామ్లో ఉన్నాడు. ఈ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి సిరాజ్ స్టెప్డ్ ఇన్ టుడే. ఎందుకంటే బుమ్రాకి వైరల్ ఫీవర్. సిరాజ్ నిన్నే అనౌన్స్ అవ్వబడ్డాడు దట్ రీప్లేస్మెంట్ అవుతున్నాడు హర్షిత్ రాణా ప్లేస్లో అని. డైరెక్ట్లీ సిరాజ్ వచ్చాడు. అండ్ సిరాజ్ అతను వేసిన మొదటి ఓవర్లో వికెట్ తీయడం, ఆ తర్వాత హర్షదీప్ తన 2వ ఓవర్లో వికెట్ తీయడం, సిరాజ్ మళ్ళీ వికెట్ తీయడం, పవర్ ప్లేలో 3 ఎగిరే యూఎస్ఏ. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన పార్ట్నర్షిప్ లాంటిది వచ్చింది. ఇక ఆ పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది. వరుణ్ చక్రవర్తి వికెట్ తీశాడు, ఆ తర్వాత అక్షర్ పటేల్ ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఆ ఏ ఓవర్లో అయితే అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు అక్కడే మ్యాచ్ డన్ అండ్ డస్టెడ్. సో మీకు బాగా పర్ఫామ్ చేసిన మోసిన్ కానీ, బాగా పర్ఫామ్ చేసిన స్కాల్క్విక్ కానీ బ్యాట్తో పెద్దగా ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. శుభం రంజనే కొంచెం ప్రయత్నం చేశాడు ఆడడానికి. అండ్ కాలు పాపం ఇబ్బంది అయింది కూడా, అలాగే నుంచి ఆడే ప్రయత్నం చేశాడు, కొట్టబోయే ప్రయత్నం చేశాడు, వర్కౌట్ కాలేదు అతనికి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే వచ్చి ఆడే ప్రయత్నం చేశారో, మోనాంగ్ డెఫినెట్లీ విల్ బి డిసప్పాయింటెడ్ అతను అవుట్ అయిన విధానానికి. ఆ తర్వాత మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అవడంతో చిన్న కొలాప్స్ లాంటివి తయారైంది.
లాస్ట్లో కూడా వదిలిపెట్ల. రంజనే అగైన్ హీ డి నాట్ లెట్ ఇట్ గో. ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, క్లోజ్గా తీసుకెళ్దాం టార్గెట్ అనుకున్నాడు. బట్ యూఎస్ఏ వాళ్ళు దే లుక్ బ్యాక్ అండ్ సీ, నేత్రవల్కర్ ఎంత పని చేసావా, 4 ఓవర్లు 60 రన్లు ఎందుకు ఇచ్చావు, నువ్వు 30 ఇచ్చుంటే మనం మ్యాచ్ గెలిచేసే వాళ్ళం కదా అనే ఆలోచన ఉండేది. బట్ ఎనీ బౌలర్ కుడ్ హావ్ గాన్ ఫర్ రన్స్ ఆ ఒక ఫేజ్లో. మీరు హర్షదీప్ సింగ్ ఆడేసాడు కాబట్టి 19th ఓవర్ పెద్దగా రన్లు రాలేదు, కానీ అతను 3 బాల్ ఆడాడు కానీ రన్ రాలేదు. కానీ ఒకడు సూర్య ఆ 3 బాల్ కూడా ఆడుంటే కనుక ఇంకో 10 రన్ ఈజీ కొట్టాడు. అండ్ ఎందుకు సూర్య ఇన్నింగ్స్ అనేది మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. ఒక క్యాప్టెన్ ఒక కష్టమైన ఇన్నింగ్స్ ఆడాడు ఒక మల్టీనేషనల్ టోర్నమెంట్ స్టార్టింగ్ లో, ఇట్ సెట్స్ ద టోన్. అండ్ అలాంటి టోన్ ఒకటి సూర్య సెట్ చేశాడు. 14 ఓవర్స్ వర్ 86 for 6 బాస్. దేవర్ 88 for 4 14 ఓవర్స్ తర్వాత యూఎస్ఏ వాళ్ళు 2 రన్లు ఎక్స్ట్రా కొట్టి 2 వికెట్లు తక్కువ పడ్డాయి. సో జస్ట్ ఆ ఒక్క చిన్న స్టాటిస్టిక్ తోనే యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద నాక్ అది. లాస్ట్ 6 ఓవర్స్ లో సూర్య ఒంటి చేత్తో కొట్టాడు, ఒక్కడే నుంచొని కొట్టాడు. అండ్ ఆల్మోస్ట్ డబుల్ ది స్కోర్. ఆ లాస్ట్ 2 బాల్ కొంచెం సరిగా తగలేదు, కానీ లేదంటే 170 వచ్చింది. 170 డబులింగ్ ది స్కోర్ 6 ఓవర్స్ లో. సో అది ఫినామినల్ ఎఫర్ట్ అని చెప్పుకోవాలి. సో వెరీ వెరీ గుడ్ బిగినింగ్ అని చెప్పాలి. ఇండియాకి టెన్షన్ పడ్డారు, కష్టపడ్డారు, భయపడ్డారు, అండ్ చతికిల పడేంత పని అయింది. తడబాటు కనిపించింది, ఇదేంట్రా పొరపాటు అనుకున్నారు చాలా మంది అనేసారు. ఫ్లాట్ ట్రాక్ లో ఆడేసి సడన్ గా ఎట్టిన ట్రాక్ లో వచ్చిందంటే పరిస్థితి ఏంటి, ఇలాగే ఉంటుందని చెప్పేసి చాలా మంది మాట్లాడేశారు. అండ్ దేవర్ రైట్ ఆల్సో ఆ ఒక ఆస్పెక్ట్ లో. బట్ ఎక్కడో అక్కడ 1% వీళ్ళు బేలేస్తారు, అందుకే 8 మంది బ్యాటర్స్ ఉన్నారు. సో వెల్ డన్ యూఎస్ఏ, వెల్ డన్ టీమ్ ఇండియా. బట్ గుడ్ స్టార్ట్. అండ్ ఇక్కడ నుంచి ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ హోప్ఫుల్లీ తొందరగా వీడియో మీ దగ్గర చేరాలని కోరుకుంటున్నాను.